తలనొప్పి, మైగ్రేన్, టెన్షన్, హెడేక్ ఇలా చాలా రకాలు ఉంటాయి కదా తలనొప్పి. ఏ రకమైన తలనొప్పి ఉన్నా సరే మనం ఫస్ట్ కొన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి ఒకవేళ మీకు ఉంటే దాని వల్లనే హెడేక్ వస్తున్నట్టనమాట. అదేంటి అనంటే ఫస్ట్ అనీమియా అంటే రక్తం ఏదైనా తగ్గిందా అని చూసుకోవాలన్నమాట. దానికి హిమోగ్లోబిన్, ఐరన్ ప్రొఫైల్ టెస్ట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఐరన్ తగ్గి ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి అనంటే యాసిడిటీ ఉందా, యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా, గ్యాస్ ఇష్యూస్ అంటాం కదా, ఇట్లా ఏది ఉన్నా కూడా దానివల్ల తలనొప్పి అనేది వస్తుంది. సో దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే నిద్ర. సరిపడా నిద్ర లేకపోతే బాడీకి హీలింగ్ అనేది జరగదు, బాడీకి రెస్ట్ అనేది ఉండదు. దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం వెంటనే దాన్ని ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే మన కడుపు క్లీన్గా లేకపోతే ఖచ్చితంగా హెడేక్స్ వస్తాయి. సో అది క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇవన్నీ చేశాక కూడా అంటే ఇవేవి లేవు మాకు అయినా హెడేక్ వస్తుంది అని అంటే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. మెజారిటీ చాలా మట్టుకు నేను పైన చెప్పిన రీజన్స్ వల్లనే తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏజ్ అంటే కొద్దిగా 35 పైన ఉన్నారు, 40 పైన ఉన్నారు అంటే బీపీ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఓపీలోనే ఎంతోమంది హెడేక్ అని వస్తారు, బీపీ చూస్తే హై ఉంది. అదేం డాక్టర్ గారు మాకు ఇంతవరకు లేదు అని అంటే మేబీ ఇప్పుడు స్టార్ట్ అవుతుండొచ్చు. సో దానివల్ల కూడా హెడేక్ వస్తుంది అనమాట. ఇవన్నీ చేశాక హెడేక్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఒక పాయింట్ చెప్తాను మీకు, కొద్ది వరకు ఇన్స్టంట్గా రిలీఫ్ వస్తుంది. అదేంటి అని అంటే యాక్యుపంక్చర్లో ఆ పాయింట్కి ప్రెషర్ ఇవ్వడం వల్ల కొద్ది వరకు మీకు రిలీఫ్ ఉంటుంది. అదేంటి అంటే LI4 పాయింట్ అంటాం దీన్ని. మీ చెయ్యి మీద ఇది ఈజీగా, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, ఇదేంటంటే మీరు ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను. మన బొటన వేలు చూపుడు వేలు కలిపినప్పుడు ఇక్కడ ఒక ఎలివేషన్ లాగా వస్తుంది అనమాట, మీకు కనిపిస్తుంది కదా. ఆ పాయింట్ని మీరు ఇంకొక చెయ్యి బొటన వేలు తీసుకొని మంచిగా ప్రెస్ చేయండి. ఒక 40 సెకండ్స్ హెడేక్ తగ్గేంత వరకు 5-6 టైమ్స్ 2 చేతులకి ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది చేస్తే మీకు హెడేక్ అనేది తగ్గుతుంది. ఇంకా కంప్లీట్గా మాకు తగ్గిపోవాలి, మళ్ళీ మళ్ళీ రావద్దు, మేము చాలా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాము, తెలుసు కదా టాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మేము ఆల్రెడీ చాలా వేసుకున్నాం, మాకు ఇంకా వద్దు అంటే కెమికల్స్ వద్దు, మాకు టాబ్లెట్స్ వద్దు అనుకుంటే యాక్యుపంక్చర్ ట్రై చేయండి. ఇది న్యాచురల్ అనమాట, ఇక్కడ కెమికల్స్ ఇవ్వము, అసలు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. దీనివల్ల కూడా హెడేక్ చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. సో తప్పకుండా యాక్యుపంక్చర్ ట్రై చేయండి. నేను డాక్టర్ అక్షిత, యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.